తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినోడివి కాదురా, ఎప్పుడో 60s 70s పుట్టాల్సినోడివి. అదేంటి బాబాయ్ ఒక్కసారి అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంట్రా, ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? అని అమ్మాయి చిన్న హింట్ ఇస్తే వెంటనే అల్లుకుపోతున్నారు. ప్రపోజ్ చేయడం, లాంగ్ డ్రైవ్ అంటూ గడియారం ముల్లులా తిరిగిన చోట్లే తిరుగుతూ మాట్లాడిన మాటలే మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారా. కానీ నువ్వు మాత్రం హింట్ ఇస్తే మొద్దులా ఇలా డౌట్లు పెట్టుకుంటూ ఉన్నావు. ఒరేయ్, ముందా కన్ఫ్యూజన్లోంచి బయటికి రారా. ఝాన్సీ మీద నీకున్నది ఇష్టమా ప్రేమ అనేది నీకు నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఆ తర్వాత ఝాన్సీకి నీపై ఉన్నది ఇష్టమా ప్రేమ అనేది ఆలోచిద్దాం. అర్థమైందా? రే గౌతమ్, రే గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆహా, మనవాడు ఇంకా మన లోకంలో లేడు. ఎనీవే గౌతమ్, ఆల్ ది బెస్ట్ రా. చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి కదూ? చెట్లు పచ్చగానే ఉంటాయి. ఆకాశం నీలంగా ఉంది కదూ? ఆకాశం నీలంగానే ఉంటుంది. అవును, నా స్కెచ్ మీరే వేశారా? ఏంటి అలా క్వశ్చన్ చేస్తున్నారు? లాయర్లు స్కెచ్లు వేయలేరు అనుకుంటున్నారా? లేదు లేదు, మీలో ఇంత ఆర్టిస్ట్ ఉన్నారని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలియకుండానే మీలో రోజు రోజుకి ఒక టాలెంట్ బయటపడుతుంది.
అన్ని సబ్జెక్టులు ఆల్ ఇన్ వన్ బుక్లో ఉన్నట్టు అన్ని టాలెంట్స్ మీలో ఉన్నాయండి. మీరు మరీ ఎక్కువ పొగిడేకండి. సార్ మీరా? నా పేరు మీరా కాదు, గౌతమ్. సార్ ఏ రాకూడదా? అది కాదు సార్, మీరు నా దగ్గరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేదే కదా లైఫ్ అంటే. చెప్పండి, ఇంతకీ నా స్కెచ్ ఎందుకు వేశారు? వేయకూడదా? వేయచ్చు. అది మీరేదైనా స్కెచ్ వేయచ్చు, ఏదైనా పెయింటింగ్ వేయచ్చు. కానీ నా ఫోటోనే ఎందుకు వేశారు? ఇంకా వేరే ఏదైనా కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ వేయచ్చు కదా. నా మనసులో ఏం ఉందో అదే వేస్తాను సార్. మనసులో ఉన్న భావాలు బయట పెట్టకపోతే మనిషి మనిషిలా ఉండడు కదా సార్. అందుకే నా మనసులో ఉన్న భావం చిన్నగా చేతికి, చేతి నుండి పెన్సిల్కి, పెన్సిల్ నుండి ఈ చార్ట్ మీదికి పాకి మీ స్కెచ్లా మారిపోయింది. అది ఇప్పుడు మీలా ప్రత్యక్షమయ్యింది సార్. మీ మనసులోకి నేను వచ్చానంటే మీకు నేనంటే ఇష్టమా? కాదు సార్, ప్రేమ. అవునండి, ప్రేమ. ఇస్ ఇట్? రెండిటికి తేడా ఏంటో? ఒక రోజా పువ్వు మీద ఇష్టం ఉంటే దాన్ని కోసి తీసుకుంటాం. అదే ప్రేమ అంటే ఆ రోజా మొక్కకి రోజు నీళ్లు పోస్తాం. అంటే ఇప్పుడు మీరు మీ ప్రేమకి నీళ్లు పోస్తున్నారా? నా ప్రేమ కాదు సార్, మన ప్రేమ. మన ప్రేమ ఓ చిన్న మొక్క నుండి ఒక ఉద్యానవనంలా వ్యాపించాలని, ఆ వనమంతా రంగురంగుల పూలతో విరబుయ్యాలని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ అలా జరగకపోతే? జరుగుతుంది సార్. అంత నమ్మకం ఏంటి? మీరు నా చేయి పట్టుకుని నాకు తోడుంటే ఖచ్చితంగా మన ప్రేమ ఒక ఉద్యానవనంలా మారుతుంది. దాని సుగంధాలు విశ్వమంతా వ్యాపిస్తాయి. అటువల పులవై ఖరీ ఓ నారీ నారీ నడుమమురారి అటు నీ దారి చంద్రుడే చుక్కల్లో చిక్కెరో మబ్బుల్లో నక్కెరో ఓ ప్రేమ విహారీ ఎటు రాని గురి ఓ వైపు వోల్కెనో ఓ వైపు సైక్లోను ఉనికెను తడిసిన నగరంలా కొనుకే చెదిరిన హృదయం ఓ వైపు సైనైడు ఓ వైపు ఊరితాడు బలపుల జైలో ఖైదీలా ఇది దారి లేని తరుణం బోజో దేవుడ పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరక స్వీటీ, నాన్న మీరేం భయపడద్దు. మీకేం కాదు. మీకు నేనున్నాను. నేను చూసుకుంటాను. నేనుండగా మీకేమీ కాదు. మీకేం కానివ్వను కూడా. ఏమైంది పిన్ని? ఏం లేదు, ఏం లేదు. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. మీతో ఎవరైనా తెలియని వ్యక్తులు మాట్లాడినా, ఏదైనా చెప్పినా మీరు వెంటనే నాకు చెప్పాలి. ఓకేనా? ఝాన్సీ గారు, ఇప్పుడేమైందని ఎందుకలా ఎమోషనల్ అవుతున్నారు?
మీరు ఆడుకోండి, మ్, ఓకేనా? ఝాన్సీ గారు, చూశారు కదా ఇందాక ఏం జరిగిందో. పిల్లలంటే నాకు ప్రాణం అండి. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేనండి. నేను తట్టుకోలేను. నా ఊపిరి ఆగిపోతుంది. ఝాన్సీ గారు ప్లీజ్, మీరు ఎక్కువగా ఆలోచించకండి, ధైర్యంగా ఉండండి. ఈ ఝాన్సీ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోదు గౌతమ్ గారు. నా టెన్షన్ అంతా పిల్లల గురించే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు దీనంతటికీ మూల కారణం ఎవరనేది తెలియట్లేదు. అసలు ఇదంతా ఎప్పుడు ఆగిపోతుంది గౌతమ్ గారు? తొందరలోనే దీనికి ముగింపు వస్తుంది, అన్నీ సర్దుకుంటాయి. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండాల్సింది పోయి మీరే అధైర్యపడితే అలాగా? మీరిలా ఎమోషనల్ అయితే ఏం జరిగిందో ఏంటో అని పిల్లలు కూడా భయపడతారు కదా. అందుకే మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మీకు నేనున్నాను. నన్ను దాటి మీ దాకా ఏ సమస్య రాదు. నేను రానివ్వను కూడా. మీ అక్క స్థానంలో ఉండి మీరు ఎలా అయితే పిల్లల్ని తల్లిలా చూసుకుంటున్నారో, నేను కూడా అలాగే మా అన్నయ్య స్థానంలో ఉండి పిల్లలకి తండ్రిగా అండగా ఉంటాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ప్రసాద్, ఫోన్ లిఫ్ట్ చేయ ప్రసాద్. అసలు ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ప్రసాద్, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ప్రసాద్, ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదైనా గొడవ జరిగిందా? మళ్ళీ తాగి ఎవరినైనా కొట్టావా? ఏ గొడవ జరగలేదు. నేను ఎవరిని కొట్టలేదు, ఎవరితోని నేను కొట్టించుకోలేదు. ఓకేనా? ఇంతకీ అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసావు? నీతో కలిసి డిన్నర్కి వెళ్ళాలనిపించింది. అందుకే నేను రెడీ అయి నీకు ఫోన్ చేస్తున్నాను. పద, డిన్నర్కి వెళ్దాం. పద. నేను రాను. ఎందుకు? నాకు ఇప్పుడు డిన్నర్కి వచ్చే మూడ్ లేదు. అయినా నేను ఆల్రెడీ బయట భోంచేశాను. అదేంటి ప్రసాద్, బయట భోజనం చేయడం ఏంటి? మరి నేనేం చేయమంటావు? మీ ఇంట్లో వాళ్ళని దేహి అంటూ అడుక్కుని తినమంటావా? ప్రసాద్, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన మర్యాద నీకుంది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అల్లుడు అనేవాడు అత్తారింటికి పండక్కో పబ్బానికో వస్తూ పోతూ ఉంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ పోతూ ఉంటే మర్యాద ఇస్తున్నారని నేను అనుకోవడం తప్ప వాళ్ళు అనుకోరు. మృణాల్ని, మనం ఇంట్లో నుంచి మన ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? ముందు అది చెప్పు. ఆ టాపిక్ తీసుకురావద్దని నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను కదా. ఆ ఝాన్సీ వల్ల, ఆ పిల్లల వల్ల మా డాడ్ చాలా సఫర్ అవుతున్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఆ సమస్య తీరేంత వరకు నేనిక్కడే ఉంటాను. ఏమనంటే డాడీ డాడీ అంటావు. మీ డాడీ గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి గానీ మా డాడీ గురించి గానీ ఆలోచించవా నువ్వు?
అయినా మీ డాడీ సమస్య తీర్చడానికి నువ్వేమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కదా, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? కానీ ఆ ఝాన్సీ గురించి మా అన్నయ్యకి చంద్రమోహన్కి పెద్దగా తెలీదు. వాళ్ళు తనని ఫేస్ చేయలేరు. తనకి సరైన ఆయుధం నేనే. ముందు ఇది నువ్వు అర్థం చేసుకో ప్రసాద్. ఏదైనా అంటే ఝాన్సీ, పిల్లలు, డాడీ అంటూ ఏవేవో చెప్తూ ఉంటావు. అవి మనకి అక్కడికొచ్చేవి కావు, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటావు. ప్రసాద్, నిన్ను చూస్తుంటే నువ్వేదో చెయ్యకూడని పని చేసొచ్చినట్టున్నావు. చేయకూడని పనులు చేసేలా చేస్తున్నావు కదా, మళ్ళీ అడగడం దేనికి? అసలేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? గౌతమ్ గారు, మీతో మాట్లాడాలి. గార్డెన్కి రండి. రాణి, నేను ఇప్పుడే వస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావక్క? గౌతమ్ గారితో మాట్లాడేసి వస్తాను. ఝాన్సీ గారు, మీరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను చూసుకుంటానని చెప్పాను కదండి. మిమ్మల్ని చూస్తుంటే నా మైండ్లో చాలా డౌట్లు గిర్రం తిరుగుతున్నాయండి. ఏం డౌట్లు? కొన్నిసార్లేమో చాలా ధైర్యంగా ఉంటారు, కొన్నిసార్లేమో కంగారు పడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు బాధపడుతుంటారు, కొన్నిసార్లు నవ్వుతుంటారు. ఇదే కదా మీరు చెప్పేది? అవును. ఏంటండి మీరు? నేను కూడా మనిషినే, నాకు కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నిజమా? గౌతమ్ గారు, సారీ సారీ, ఏ మాట కామాట. మీరిలా చిరుకోపంలో చాలా అందంగా ఉన్నారండి. నిజం చెప్పాలంటే ముద్దొస్తుంటారు. నిజం చెప్పాలంటే మనిద్దరం కలిసి ఉండడం కుదరదు. విడిపోతేనే నీకు నాకు మంచిది. ఇంక నీతో నేనుండలేను. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? నాకు నువ్వు విడాకులు ఇవ్వడమేంటి? ఇచ్చేలా నువ్వే చేసుకుంటున్నావు. ఇక నువ్వు ఎప్పుడు డాడీ డాడీ అంటూ మీ డాడీ చుట్టే తిరుగుతూ ఉండు. నిన్ను కాదనే వాళ్ళు, నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఇక ఎవ్వరూ ఉండరు. అలా అనొద్దు ప్రసాద్. నువ్వు లేకుంటే నేనుండలేను. ఆ రోజు చూసావు కదా, నువ్వు జైల్లో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు? నీకు తెలియదా ప్రసాద్, నువ్వంటే నాకెంత ఇష్టమో? నువ్వు నా ప్రాణం ప్రసాద్. నీకోసం నేనేదైనా చేయగలను. కానీ ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోదామని మాత్రం అనుకో. అది తప్ప ఏదైనా చేస్తాను. చివరికి నా ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను ప్రసాద్. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నేను నీ ప్రేమను ఎంజాయ్ చేసే మూడ్లో లేను. అసలు నీలాంటి ఆడది పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది, అంతేగాని పెళ్లి చేసుకుని నాలాంటి వాడిని నలుగురిలో నవ్వుల పాలు చేయకూడదు. ప్రసాద్, నువ్వెంత సీరియస్ అయినా, నువ్వు ఎంత ప్రేమను చూపించినా
నా నిర్ణయం మారదు. ఏంట్రా ఏకపక్షి ప్రేమపక్షి విశేషం ఏమైనా ఉందా లేదా? అంటే నన్ను చివరికి ఏకపక్ష ప్రేమపక్షం చేసావన్నమాట. మరి నేనేం చేయాలరా? ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఝాన్సీకి నీ ప్రేమని చెప్పమంటే నువ్వు చెప్పవు. పోనీ ఆ అమ్మాయి అయినా నీకు ప్రపోజ్ చేస్తుందా అంటే అది జరగదు. ఇంకెలారా మీ ఇద్దరి మధ్య ప్రేమ కథ మొదలయ్యేది? ఆ కథ ఎలా ముందుకెళ్లేది నువ్వే చెప్పరా. ఆ, అది కాదు బాబాయ్. ఏది కాదురా బాబు, ఏది కాదు? నేనేమో నీకు ఐడియాల మీద ఐడియాలు ఇస్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం చెప్పినప్పుడు చేసినట్లే మాట్లాడతావు. తర్వాత చూస్తే మళ్ళీ మొదటకే వస్తావు. ఇంకెప్పుడురా నువ్వు ప్రపోజ్ చేసేది? అంటే బాబాయ్, ఝాన్సీ ప్రస్తుతం కోర్టు కేసులని కొంచెం టెన్షన్లో ఉంది కదా. ఇలాంటి టైంలో ప్రేమ గీమా అంటే తను ఫీల్ అవ్వచ్చు కదా, హర్ట్ కూడా అవ్వచ్చు. నా మీదున్న మంచి ఒపీనియన్ కూడా పోవచ్చు కదా. అందుకే చెప్పలేకపోతున్నాను బాబాయ్. అరే, అయినా వృత్తిలో ఉన్న టెన్షన్స్కి మనసులో ఉన్న ఫీలింగ్స్కి ముడి పెడతావేంట్రా? నానా గౌతమ్, మీరిద్దరూ చాలా కేసుల్లో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడే ఏదో ఒక మంచి సిచ్యువేషన్ చూసుకుని తనకు దగ్గరవడానికి ప్రయత్నించరా. అంతేకాని నీ మనసులో లేనిపోని భయాలు పెట్టుకోవద్దురా, సరేనా? లవ్ కదా బాబాయ్, అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను. నేను చెప్పేది కూడా అదేరా. ఇప్పుడు నువ్వు డేర్ చేయకపోతే లవ్ లైఫే ఉండదు అంటున్నాను. సిచ్యువేషన్ దొరక్కపోతే క్రియేట్ చేసుకోరా. అందుకే ఒక పెగ్గు వేయరా, ఐడియాలన్నీ తన్నుకొస్తాయంటే నువ్వేమో వినవు. సరే చూద్దాం బాబాయ్, నువ్వు చెప్పింది ఫాలో అవుతాను. అవునా? అయితే వెళ్ళి మందు బాటలు తీసుకురానా? బాబాయ్, అలా అంటావేంట్రా? ఇప్పుడే అన్నావు కదా నువ్వు చెప్పింది ఫాలో అవుతాను అని. అందుకే ఇప్పుడే ఓ సిప్పు వేయరా. బాబాయ్, నేను అన్నది పెగ్ విషయంలో కాదు, లవ్ విషయంలో. అర్థమైందా? బాబాయ్, రోజు రోజుకి నువ్వు నాకు లవ్ గురులా కనిపిస్తున్నావు. అరే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా గౌతమ్, నా మాట నోట్ చేసుకో. ప్రేమ విషయంలో అస్సలు లేట్ చేయకూడదురా. లేట్ చేశామే అనుకో, ఇంకెవరో వచ్చి మనకు కావాల్సిన వాళ్ళని తన్నుకుపోతారు. లేదంటే ఎవరో వచ్చి నిన్నే తీసుకుపోవచ్చు. బాబాయ్, నీకు అప్పుడెప్పుడో లవ్ స్టోరీ ఉందన్నావు కదా, నువ్వప్పుడు వెంటనే చెప్పేశావా లేదా లేట్ చేసావా? నేను నీలాగా లేట్ చేసేవాడిని కాదురా రే, దూసుకుపోయే టైపు. వెంటనే చెప్పేశాన్రా. అవునా? ఎలా ప్రపోజ్ చేసావు బాబాయ్? అది ఒక వర్షం కురిసిన పగలు. అప్పటికి మా చూపులు కలిశాయి, ఆ మనసులు కూడా కలిశాయి. కానీ మనసులో మాట బయటికి చెప్పుకోలేదు. కానీ ఆ రోజు ధైర్యం చేశాను. తను అలా వస్తూ ఉంది, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తూనే ఉంది. నేను కూడా అలాగే చూస్తూ ఉన్నానురా. ఆ పక్కనే ఒక రోజా మొక్కుంది, దానికున్న పువ్వుని కోశానురా. ఇలా మోకాళ్ళ మీద వంగాను, ఇలా ఇచ్చాను, ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను లేను జాను జాను జాను, ఐ లవ్ యూ జాను జాను అన్నాన్రా. నన్ను కాకుండా అక్కడెక్కడో చూస్తావేంట్రా? అయిపోయా. జాను ఎవరు? పద్మా, ఇది నీకే. లవ్ యూ పద్మా, ఐ లవ్ యూ. కరెక్ట్ టైంకి వచ్చావు, తీసుకో. ముందు ఆ జాను ఎవరితో చెప్పు. జాను కాదు, పద్దు, పద్మ. పద్మ కాదు, ఇందాకేదో జాను అన్నావు కదా, ముందు అదెవరితో చెప్పు.
గౌతమ్ నీకు తెలుసా? లేదు పిన్ని. పద్మ, వాడిని అడుగుతావు ఎందుకే? వాడికేం తెలుసని? అయితే మీరే చెప్పండి. చెప్తున్నాను కదా, నువ్వే సరిగా విన్నట్టుగా ఉన్నావు. అరే గౌతమ్, బాయ్ రా. ఏమండి అదేవతో చెప్పండి. ఏమండి ఆగండి. అయ్యో బాబాయ్, అడ్డంగా బుక్ అయ్యావు. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. చెప్పండమ్మా, ఎందుకు వచ్చారు? నా పేరు దుర్గా. తను నా చెల్లెలు భవాని. మా నాన్నకి 3 సంతానం. మా ఇద్దరితో పాటు ఒక అబ్బాయి. తను మాకన్నా పెద్దవాడు. మా నాన్నకి 2 ఇళ్లున్నాయి. మా ముగ్గురికి పెళ్లిళ్లు చేసిన తర్వాత ఒక ఇల్లు మా అన్నయ్యకి రాసిచ్చాడు. మరో ఇల్లు మా ముగ్గురికి వాటాలుగా పంచుకోమని రాసిచ్చాడు. కాకపోతే పేపర్స్ మాత్రం మా నాన్న పేరు మీదే ఉన్నాయి. మీ నాన్నగారు చాలా మంచివారిలా ఉన్నారు. అవును మేడం, మా నాన్న చాలా మంచివాడు. కానీ మా అన్నయ్యే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఏమైంది? మా నాన్న 10 ఏళ్ల కిందటే చనిపోయాడు. మా నాన్న చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మా ముగ్గురి పేరు మీద రాసిచ్చిన ఇంటి ముందు నుంచి హైవే రోడ్డు శాంక్షన్ అయింది. ఒక్కసారిగా అక్కడున్న స్థలం రేట్లు, ఇళ్ల రేట్లు చాలా పెరిగిపోయాయి. మా అన్నయ్య మాకు చెప్పకుండా ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదెలా సాధ్యం? మీ అమ్మ సంతకం పెడితేనే కదా రిజిస్టర్ అయ్యేది. మా అమ్మ మా అన్నయ్య దగ్గరే ఉంటుంది. మా అమ్మకి మాయ మాటలు చెప్పి తనతో సంతకం చేయించుకున్నాడు. మా నాన్న రాసిచ్చిన కాగితం ఇదే మేడం. మేడం, మీరేంటి మేడం ఇలా వచ్చారు? వీళ్ళెవరో మీకు తెలుసా? తెలీదు మేడం. ఎవరు? నువ్వు ఫ్రాడ్ చేసి వీళ్ళింటిని వీళ్ళ అన్నయ్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసావు కదా, కనీసం అదైనా గుర్తుందా? లేదు మేడం, మీకెవరో నా గురించి తప్పుగా చెప్పారు. నేను ఎలాంటి ఫ్రాడ్ పనులు చేయను. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే పనిచేసి పెడతాను, లేదంటే లేదు. ఓ అవునా? మాధవ్ గారు, నమస్కారం రిజిస్టర్ గారు. బాగున్నారా? గుర్తున్నానా? ఇందాక మీరు మాధవ్ గారి దగ్గర లంచం తీసుకున్నది, గవర్నమెంట్ ల్యాండ్స్ మీద సైన్ చేసినవి అన్నీ వీడియో తీశాను. చూస్తారా? చూడండి. మేడం, సారీ మేడం. నాకు కావాల్సింది మీ సారీ కాదు, న్యాయం. ఇప్పుడు నువ్వు వీళ్ళకి న్యాయం జరిగేలా చేయకపోతే నీ మీద కేసు పెట్టి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నువ్వు మోసగాడివి అని నిరూపించి నీ ఉద్యోగం పోయేలా చేస్తాను. మేడం, నన్ను క్షమించండి మేడం. ఏదో డబ్బు కక్కుర్తి పడి అలా చేశాను మేడం. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి డబ్బు కోసం పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఆఫీసుల్లో కాదు, జైల్లో. తప్పైపోయింది మేడం, తప్పైపోయింది. ఇంకోసారి అలా చేయండి మేడం. ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తారు మేడం. అంతేగాని దయచేసి నా ఉద్యోగం పోయేలా చేయకండి మేడం. నన్ను నమ్ముకునే ఒక కుటుంబం ఉంది మేడం. ఇప్పుడు నా ఉద్యోగం పోతే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు మేడం. ఈ బుద్ధి తప్పు చేసే ముందుండాలి. ఇప్పుడు ఆ ఇంట్లో నుండి వీళ్ళ వాటా వీళ్ళకి రావాలంటే ఏం చేయాలి? మనం వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవచ్చు. దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అవన్నీ నేను అరేంజ్ చేస్తాను మేడం. సరే, డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి, వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను మేడం. మీ అన్నయ్య ఇంటి అడ్రస్ నాకు షేర్ చేయండి. అలాగే మేడం.
ఝాన్సీ గారు, హలో గౌతమ్ గారు, ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నానండి. చెప్పండి ఝాన్సీ గారు. మీతో కొంచెం పనుంది, బయటకు వస్తారా? మీరు రమ్మంటే నేను కాదంటానా? ఖచ్చితంగా వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వెంటనే వచ్చేయండి. అంత అర్జెంటా? అవును సార్, చిన్న కేసు. ఏంటి మీరు రమ్మంటుంది అందుక? అవును, మీరేమనుకున్నారు? గౌతమ్ గారు, నేను అడ్రస్ చెప్తాను, ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి. ఝాన్సీ గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనండి. అన్నీ తీసుకున్నాను మేడం. సరే పదండి, పదండమ్మా. పార్వతి, నానా, ఏమైంది నానా? ఎందుకలా అరిచారు? మీ అమ్మ గుర్తుకొచ్చిందిరా. అది నన్ను ఒంటరివాణ్ణి చేసి మనకందనంత దూరంగా వెళ్ళిపోయిందిరా. నేను మీరు మనమే తన ప్రపంచం అనుకుని బ్రతికేది. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప ఇల్లాలురా మీ అమ్మ. చనిపోయే రోజు కూడా మహాలక్ష్మిలా ఈ ఇంట్లో తిరిగింది. నాకు గాని మీకు గాని ఏ రోజు ఏ విషయంలో కూడా చిన్న లోటు కూడా రాకుండా చూసుకునేది. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఆకాశం అంత తన ప్రేమని మనందరికీ పంచేది. మీ అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం నన్ను కలచివేస్తున్నాయి. నేను ఒక పట్టాన ఉండలేకపోతున్నానురా. మీ అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అదే ఇప్పుడు ఇలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అవునా? ఏ రోజైతే మీ అమ్మ మనకు దూరం అయిందో ఆ రోజు నుంచే మనకు సమస్యలు మొదలయ్యాయి. అసలు దీనికంతటికీ కారణం రాకేష్ని పెళ్లి చేసుకున్న ఆ రాధ. ఈ ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయిన వాడి పిల్లలు ఎప్పటికీ ఇంటి మనుషులు కాలేరు, కాకూడదు కూడా. ఆ ఝాన్సీ ఆ పిల్లలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వీలైనంత త్వరగా ఆ పిల్లల్ని ఝాన్సీని ఇంటి నుంచి పంపించి వేయాలి. ఏ రోజైతే వాళ్ళు మన ఇంట్లో నుంచి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతారో ఆ రోజే ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి. మనం అందరం మనశ్శాంతిగా ఉంటాం. మళ్ళీ మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అరే ధనా,
నేను అనుకున్నది జరుగుతుందంటావా? నాన్న ప్లీజ్ మీరిలా బాధపడకండి. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఎలా సర్దుకుంటాయిరా? ఎవరి సమస్యల్ని తీరుస్తారు? నేను తీరుస్తాను నాన్న. నాన్న, దూరం అయిపోయిన అమ్మను నేను ఎలాగో తీసుకురాలేను. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ఏదో ఒక విధంగా చక్కదిద్దుతాను. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా అది నా బాధ్యత నాన్న. మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కమలా, నేనింతవరకు నిన్నేమీ అడగలేదు. నాకొక సాయం చేస్తావా? ఏంటండి, ఏ రోజు మీరిలా మాట్లాడలేదు? ఏమైందండి? కమలా, నీకు తెలియంది కాదు. నాకు సర్వస్వం మా నాన్నే. మా నాన్నే నాకు ప్రపంచం. పిల్లలు ఈ ఇంటి నుంచి వెళితేనే గాని మా నాన్న మళ్ళీ మామూలు అవరు. నువ్వు తలుచుకుంటే అది అవుతుంది. దయచేసి పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించు. ఈ ప్రపంచంలో మీ నాన్న మీకెలాగో, ప్రస్తుతం నా ప్రపంచమంతా పిల్లలేనండి. మీ పాదాల దగ్గర నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ పిల్లల్ని మాత్రం వదలలేనండి. వదులుకునే ప్రసక్తే లేదు. నన్ను క్షమించండి. కమలా, స్వామి, నువ్వే ఒక దారి చూపించాలి. పైకి చూడు. పిన్ని, ఆ ముసుగు మనిషి మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తాడా? అలా ఏం జరగదు స్వీటీ. మీరేం భయపడాల్సిన పని లేదు. మీ గౌతమ్ బాబాయ్ మనకి సపోర్ట్గా ఉన్నారు కదా, అంతా తను చూసుకుంటారు. ఓకేనా? ఓకే పిన్ని. సరే పదండి పదండి, స్కూల్కి టైం అవుతుంది. తొందరగా బ్యాగ్ తీసుకో. పద. గుడ్ మార్నింగ్ స్వీటీ. గుడ్ మార్నింగ్ వంశీ. గుడ్ మార్నింగ్ బాబాయ్. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారా? అవును గౌతమ్ గారు. మీరు వద్దండి, మా కానిస్టేబుల్ రాజు గారు తీసుకెళ్తారు. పర్వాలేదు గౌతమ్ గారు, నేను తీసుకెళ్తాను. మీరు తీసుకెళ్లడం సేఫ్టీ కాదండి, అందుకే రాజు గారిని పంపిస్తున్నాను. ప్లీజ్ ఝాన్సీ గారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరేనండి, మీ ఇష్టం. స్వీటీ, వంశీ, మీకు భయంగా ఉందా? అవును బాబాయ్. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ ముసుగు మనిషి మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ పోలీస్ అంకుల్ మీతో పాటే ఉంటాడు. మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, అక్కడే ఉండి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తారు. ఓకేనా? పోలీస్ అంకుల్ అంటున్నారు, మరి మీలాగా అంకుల్ కి పోలీస్ యూనిఫామ్ లేదేంటి బాబాయ్? యు ఆర్ వెరీ స్మార్ట్. అంకుల్ యూనిఫామ్ వేసుకుంటే ముసుగు మనిషి మీ దగ్గర పోలీసు ఉన్నాడని తప్పించుకొని పారిపోతాడు. అదే ఇలా సివిల్ డ్రెస్లో ఉంటే, ఒకవేళ ఆ ముసుగు మనిషి మీ దగ్గరకు వస్తే ఈ అంకుల్ వాడిని పట్టుకొని డిషుమ్ డిషుమ్ అని 4 తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. అప్పుడు తనని జైల్లో వేస్తారు. నువ్వు కూడా డిషుమ్ డిషుమ్ అని కొడతావు కదా. అప్పుడు ఇంకా మనకి ఎలాంటి భయం ఉండదు. ఓకేనా? అంకుల్తో వెళ్తారు కదా?
ఓకే బాబాయ్ వెళ్తాం. వెరీ గుడ్. రాజుగారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే సార్. పిల్లలు రండి. ఇదిగో తీసుకో. పదండి. బాయ్ పిన్ని. బాయ్ బాబాయ్. బాయ్. ఝాన్సీ గారు, ఈరోజు మీరు పంతులు గారితో మాట్లాడాలి అన్నట్టు గుర్తు. అవునండి, రాణి జాతకం ఆ అబ్బాయి జాతకం చూపించి పెళ్లి ముహూర్తం పెట్టించాలి. పెళ్లి వాళ్ళు కూడా బయలుదేరానని చెప్పారు. సరే, మీరు వెళ్ళి ఆ పని చూసుకోండి. నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను. సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆ ముసుగు మనిషి ఫోన్ దొరికింది కదా, అందులో నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో నేను ట్రై చేస్తాను. జాగ్రత్త. అక్క, బావా, మీరు భౌతికంగా నాకు పిల్లలకి దూరమైనా మానసికంగా నా ప్రాణం ఉన్నంత వరకు మీరు నాతోనే ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా మీరు పైనుంచి చూస్తూనే ఉంటారు కదా బావా. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేంత వరకు నేను ఇంట్లోంచి బయటికి వెళ్లే ప్రసక్తి లేదు. నేను మీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఇంట్లో వాళ్లతో నా పోరాటం సాగుతూనే ఉంటుంది. మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఏం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి బావా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆడదాన్ని దూరం చేసిన ఆ రాధ చెల్లెలు ఝాన్సీ, ఆ రాధ పిల్లలు ఈ ఇంట్లోనే కళ్ళ ముందే తిరుగుతున్నారు. వాళ్ళు అలా తిరుగుతుంటే నాకు మీ అమ్మాయి గుర్తుకొస్తుంది. నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కదా డాడ్. చేస్తున్నావు, కానీ ఇంకెప్పుడు పంపిస్తావు? ఇలాగే చెప్తున్నావు, కానీ పంపించలేకపోతున్నావు. అందరికీ నువ్వు గొప్ప లాయరవై ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు గొప్ప లాయరవు కాలేవు. నిజమే డాడ్, నీ దృష్టిలో నేను గొప్ప లాయర్ని కాలేను. నేను బయట కొన్ని వందల కేసులు గెలిచాను, కానీ మీ మనసుని మాత్రం గెలవలేకపోతున్నాను. ఆ ఝాన్సీ మీద గెలవలేకపోయాను. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. నేను బయట గెలిచాను. నాకంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను. కానీ ఇంట్లో మాత్రం నిరుపయోగంగా ఇలా ఉండిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి డాడ్. దూరం అయిపోయిన అమ్మని మీకెలాగో తెచ్చివ్వలేను, కానీ ఆ ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి మీరు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఏం కోల్పోవడానికైనా సిద్ధమే. ఆ రోజు మీరు నన్ను గుర్తిస్తే నాకంతే చాలు. అక్క, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఒకే కడుపులో పుట్టకపోయినా
సొంత చెల్లిలా చూసుకుంటున్నావు. నేను మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలక్క? రాణి, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. సారీ, చెల్లెల్లాంటి దానివి కాదు, నువ్వు నా సొంత చెల్లివి. చెల్లెలు సంతోషంగా ఉండేలా చేయడం అక్కగా నా బాధ్యత కదా. నేను కూడా అదే చేస్తున్నాను. అక్క చెల్లెళ్ల మధ్య రుణం తీర్చుకోవడం అంటూ ఏం ఉండదు రాణి. మన మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఆత్మబంధం, అనుబంధం ఉంది. అమ్మ ఝాన్సీ, నీది చాలా గొప్ప మనసమ్మా. అయ్యో తాతయ్య, మీరు పెద్దవారు, నేను కూడా మీకు మనవరాళ్లే. మీరు నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా చేతులెత్తి దండం పెట్టకూడదు. రాణి, నేను ఒక కేసుకి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలి. నేను వెళ్ళొస్తాను. వారం రోజుల్లో పెళ్ళుంది. ఆ పని ఈ పని అని పెట్టుకుని అలసిపోకే, గ్లామర్ మెయింటైన్ చేయి. అక్క, తాతయ్య వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. మాధవ్ గారు, సార్ పిలుస్తున్నారు. సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నారు? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను సార్. సినిమా స్టోరీనా? కాదు సార్, ఆ ముసుగు మనిషిని ఎలా పట్టుకోవాలా అని. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, వాడేమో మళ్ళీ అటాక్ చేశాడు. ఏమంటున్నారు సార్? మళ్ళీ అటాక్ చేశాడా? అవును, నిన్న ఝాన్సీ రాణి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదా ముసుగు మనిషి ఫోన్. దీన్ని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అవుట్ చేయండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. ఇంకో విషయం, ఆ రిపోర్ట్స్తో పాటు ఈ మొబైల్ని కూడా ఇక్కడికి తీసుకురండి. ఎందుకు సార్? మొబైల్లో ఉన్న డేటాని ట్రాక్ చేద్దాం. ఇక వాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా వాడి ముసుగు తొలగిపోవాల్సిందే. అవును సార్, ఎలాగైనా మనం వాడిని పట్టుకోవాల్సిందే సార్. వాడు ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఇలా బెదిరించడం ఏంటి, అటాక్ చేయడం ఏంటి? మీరు హీరోలా టైంకి వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఆ హీరోయిన్ ఏ పరిస్థితిలో ఉండేదో. మాధవ్ గారు, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. మీ మైండ్ కొంచెం స్టోరీల వైపు కాకుండా కేస్ దగ్గరే పెట్టుకోండి. చాలా త్వరగా ఈ పని పూర్తయిపోవాలి. ఓకే సార్. నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మన్నారు. చూడు రంజిత్, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు ఓడిపోకూడదు. ఏ కేసు మేడం? సారీ మేడం, అర్థమైంది. ఝాన్సీ మీ మీద పెట్టిన కేసు గురించి చెప్తున్నారు కదూ మేడం? నేను మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేయబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. నేను చూసిన ఇన్నేళ్లలో మీ దగ్గర ఎదురుగా నిలబడి కేసు వాదించాలంటే చాలామంది లాయర్లు భయంతో ముందుకొచ్చేవారు కాదు మేడం. ఒకవేళ వాళ్ళు కేసు వాదించినా మీరు చెప్పినట్టే వినేవాళ్ళు. కానీ మేడం,
ఈ ఝాన్సీ మాత్రం చాలా మొండిగా ఉంది మేడం. మీతో ధైర్యంగా వాదించడమే కాకుండా చూడండి మీ మీదే కేసేసింది. తనకి తల పొగరు, అందుకే నాతో పెట్టుకుంది. ఈ మృణాల్నితో పెట్టుకుంటే ఎంతటి వాళ్లైనా జీరో అవ్వాల్సిందేనని తనకి తెలిసేలా చేస్తాను. ఈసారి ఖచ్చితంగా చేస్తాను. ఈ కేసు నా జీవితానికి సంబంధించింది. నువ్వు దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే మేడం, తప్పకుండా హ్యాండిల్ చేస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ ఝాన్సీ ఈ కేసులో ఏ ఏ ఆధారాలు సంపాదిస్తుందో, ఎవరెవరిని కలుస్తుందో, అసలు కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తుందో, గౌతమ్ ఝాన్సీకి ఏ విషయాల్లో సపోర్ట్ చేస్తున్నాడో, ఇలా అన్ని డీటెయిల్స్ నువ్వు తెలుసుకొని ప్రతిదీ నాకు నువ్వు వెంటనే చెప్తూ ఉండవు. అర్థమైందా రంజిత్? అర్థమైంది మేడం. అదేవిధంగా ఆ ఝాన్సీని, పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రాసెస్ కంటిన్యూ కావాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఆ కేసు గెలవాలి. రంజిత్, ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఏదైనా తేడా జరిగిందంటే అస్సలు తేడా జరగదు మేడం. ప్రతి విషయాలు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మేడం. మీరు ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు. రంజిత్, నువ్వేం చేయాలో చెప్తాను, నోట్ చేసుకో. కనీసం ఇదైనా కరెక్ట్గా చెయ్యి. చెప్పండి మేడం, చేస్తాను మేడం. చెప్పండి మేడం. రాజు, ఈ రికార్డ్ తీసుకెళ్లి సార్తో సైన్ చేయించు. అలాగే సార్, సైన్ చేయండి సార్. చెప్తా నీ పని. సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా అని అడుగుతున్నారా? 4 రోజుల ముందు నేనొక కంప్లైంట్ ఇచ్చాను, మర్చిపోయారా? కంప్లైంటా? కంప్లైంట్ ఏంటి మేడం? దిస్ ఇస్ రెడిక్యులస్. నా హార్ట్ని ఒక వ్యక్తి దొంగిలించాడు. ఆ వ్యక్తి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతని పేరు గౌతమ్ అని కంప్లైంట్ ఇచ్చాను కదా.